కుదురుమళ్ళ గ్రామం దుద్యాల మండలం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పూర్వ ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలికలు నూతనంగా బాత్రూంలు ఏర్పరిచి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ల తాళాలు వేసుకున్న పరిస్థితి. దాంతో తీవ్రంగా బాలికలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కావున సంబంధిత స్పెషల్ ఆఫీసర్ స్థానిక పంచాయతీ సెక్రటరీ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుని వైన్యం చోటు చేసుకుంది. కావున అధికారులను చొరవ తీసుకుని బాలికల ఇబ్బంది దృష్టిలో వచ్చుకుని కంప్లీట్ అయిన బాత్రూంలను ఎంబటే తెరవించాల్సిందిగా కోరుతున్నారు. లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులతో ఆందోళన చేస్తామని తెలియజేశారు. తెలుసుకోండి అది ఎలా వచ్చే బిల్లులు ఎట్లా వస్తాయి. ప్రైమరీ స్కూల్గా ఉన్నది అక్కడ ఇక్కడ తెలిసిండ్రు. ఇక్కడ దయచేసి కుదురుమల్ల ఈ బాత్రూమ్ కట్టిన కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాము, మీకేదో బిల్లులు రాలే మేము తాళం వేస్తున్నామంటే అందులో హై స్కూల్ పిల్లలు చిన్నపిల్లలు కాదు, మనకి ఇప్పుడు 6, 7, 8, 9 అంటే చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు. ప్రైమరీ స్కూల్ పిల్లలు అయితేనేమో ఏదో విధంగా చదువుకుని హై స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంటుంది. దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరైతే దీన్ని కంప్లీట్ చేసిండ్రో వాళ్ళ తర్వాత వాళ్ళు బిల్లులు చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. ఎందుకంటే సీసీ రోడ్లు గిట్ట వేసారు, వాళ్ళకి బిల్లులు రాలేవు. వాళ్ళకి రేపు వచ్చి మేము కంప్లైంట్ ఇస్తామంటే ఇళ్ళ కాడ కొనికే పరిస్థితి లేకుంటుంది. ఎవరైనా సరే ఆల్రెడీ వంట వాళ్ళు మీరు వాళ్ళకి 3 నెలల నుంచి బిల్లులు రాలేవంట. వంట వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు, ఏదో 5 తీసుకొని వాళ్ళంతా కంప్లీట్ వాళ్ళకి 3-4 నెలల నుంచి మాకు బిల్లులు రాలేదు. అయినా మేము అన్నం అది వండి పెడతాం సొంతం జబ్బులకి వెళ్ళని చెప్పి కాంట్రాక్టర్స్ ఇప్పటికైనా దయచేసి మీరు ఇష్యూ చేసుకొని 2 days అయితే కంప్లీట్ చేసి తెరుస్తామని చెప్పిండ్రు. ఎంపీ గారిని మాట్లాడినాము, ఇన్ఛార్జ్ని కుదురుమల ఇన్ఛార్జ్ ఉన్న ఎంపీ సార్ ఇన్ఛార్జ్ ఆయన మాట్లాడినాం, పంచాయతీ గారికి చేసినాం. దయచేసి కాంట్రాక్టర్ ఒకటే మేము తెలియజేస్తున్నాం, తొందరగా ఈ 2 రోజుల్లో అది కంప్లీట్ చేసి పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది, బాత్రూమ్ తెరిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. మేడం నమస్తే. ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్ల వల్ల పిల్లలకి ఇబ్బంది అంటారు. ఇప్పుడు మెరుగిత ఆడపిల్లలు మనకు అయ్యారు, ఇప్పుడు హై స్కూల్ అమ్మాయిలు ప్రైమరీ స్కూల్ అంటే ఏదో సర్ది చేసుకుంటారు, ఏదో మా పిల్లలకి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ మరి బాత్రూమ్ పిల్లలకి ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు ఒక మాట చెప్తారేమని. నేను వచ్చి ఇప్పటికి 3 months అవుతుందని, వచ్చినప్పటి వరకే అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అయిపోయినాయి, కంప్లీట్ అయింది. కానీ లాకేసి పెట్టిండ్రు. పిల్లలకు అడిగిన ఒక రోజు మీరంతా ఇక్కడ వెళ్తుండ్రు, వాటి వెనకాల వెళ్తున్నాము అని అన్నారు. మొన్న వర్షాలు అవి వచ్చినాయి, చెట్లు ఉన్నాయి అక్కడ, తర్వాత పాములు అట్లాంటివి కూడా వస్తుంటాయి. ఒకటి ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఒక శాఖ అయితే బాత్రూమ్లు కంపల్సరీ అని చెప్పి నేను కూడా అన్నాను. సార్ కూడా చెప్పినాను, సార్ నేను కూడా తెరిపించండి, కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా తెరిపించండి అని చెప్పాను. పిల్లలకైతే చాలా ఇబ్బంది. ఇప్పుడు హై స్కూల్ సెక్షన్లో పిల్లలు 8th, 9th, 10th, 7th నుండి కూడా చాలామంది పిల్లలు మెచ్యూర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. నేను కూడా గమనించిన, అది అందరికీ ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు, మనం స్కూల్ కూడా బంద్ అయిపోతున్నాము, మంత్లీ ఉన్నప్పుడు అంటే మాకు ఒక 3 రోజులు అనవసరంగా సెలవులు అయిపోతున్నాయి, మాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి హెడ్ మాస్టర్ గారు అనుకుంటే ఏంటంటే సంబంధిత కాంట్రాక్టర్ మొన్న ఏదో చెప్పారు 8 రోజులు తెలుస్తామని చెప్పారు. అంటే కంప్లీట్ కాలేదని చెప్తారు మేడం. ఈ బాత్రూమ్లు కంప్లీట్ అయినాయి కదా? కంప్లీట్ అయినాయి, కానీ లాక్ అయితే ఉంది, వచ్చినప్పటి నుండి చూస్తున్నాం. కంప్లీట్ కాకపోతే కూడా చేసి అయితే ఇవ్వాలి. అవును, ఇవ్వాలి. ఇది మేజర్ ప్రాబ్లం అందరూ ఆడపిల్లలు అభిప్రాయం ఏంటంటే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి అందరి కోసం, పాఠశాలల కోసం, కాబట్టి చేయాలని సంతోషమైన. త్వరలో వాళ్ళు కాంట్రాక్టర్ గారికి మేము విన్నవిస్తాము, తెరిచే ప్రయత్నం చేపిస్తాము. ఎందుకంటే పిల్లల మేము తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే ఎంపీఓ ఇన్ఛార్జ్ ఎంపీఓ అంటే ఆయనతో మాట్లాడినాం, పంచాయతీ గారు వాళ్ళు కాంట్రాక్టర్ తోటి అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళ కాంట్రాక్టర్స్ ఒక 2 days ఏదో సమ్ వర్క్ ఉంది తెరుస్తామని మాట చెప్పారంట. సరే, వాళ్ళు తెరిస్తే సంతోషంగా మేము కూడా ఇది చేస్తాం, వాళ్ళకి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాం. వస్తాం మేడం, థ్యాంక్ యూ. మళ్ళీ ఎంపీహెచ్ఎస్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మన పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణం అని చెప్పి అయితే దాదాపు సంవత్సరం వస్తుంది. ఆల్రెడీ నిర్మాణం అయినవి సార్, ఇప్పటికీ యూజింగ్లో లేవు. ఇక్కడ విద్యార్థులు చాలామంది బయట పోవడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఒకసారి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెప్పి మనకు విద్యార్థులతోటి వాసనల వల్ల ఇబ్బంది ఏ విధంగా ఉంది ఒకసారి కనుక్కునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, ఎన్నో క్లాసు? ఏంటారమ్మా? హరిత. మీరమ్మా? 9th క్లాస్. ఎలా ఉంది మీకు బాత్రూంలో ఇబ్బంది ఉన్నదనగా నేను విన్నాను. బాత్రూమ్ 8 రోజుల్లో తెరుస్తారంటే ఇంకా తెరవలేదు, నెల అవుతుంది. అక్కడ చాట్ పోయి పోస్తున్నాం, చాలా ఇబ్బంది. ఇక్కడ సంకర వాళ్ళు చెట్లు ఉన్నాయి కానీ ఏం క్లీన్ చేయలేదు, అట్లే గ్రౌండ్ కూడా క్లీన్ లేదు, అట్లే అనుకుంటున్నాం. బాత్రూమ్ల వల్ల అయితే బాత్రూమ్ల వల్ల చాలా ఇబ్బంది. అంటే ఆల్రెడీ కంప్లీట్ కాలేదు, ఇంకా కడుతున్నారు కదా? అంటే మీకు అయితే ఇబ్బందిగా ఉంది. 9th క్లాస్ 10th క్లాస్ ఎన్ని రోజులు ఇట్లా ప్రాబ్లం ఇది?
ఆల్రెడీ కంప్లీట్ అయింది, బాత్రూమ్ ఇక్కడ కంప్లీట్ అయ్యింది, డోర్ తాళం వేసుకుని అందుట్లో అయిపోతే మనకు అంటే హై స్కూల్లో ఇది ఒక హై స్కూల్ దాదాపు 6వ తరగతి నుంచి 7-8 అంటే పెద్ద మేజర్ అమ్మాయిలు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు వాష్రూమ్ పోనీకి ఏ విధంగా ఇబ్బంది ఉంటుంది అన్నది మనకు అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎవరినైనా సరే వాళ్ళ బిల్లులు వాళ్ళ సమస్యలు ఉంటే తెచ్చుకోవాలి, కానీ చాలా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఇది ఒక హై స్కూల్, ప్రైమరీ స్కూల్ కాదు. పెద్దవాళ్ళు ఏ విధంగా అవుతారు, దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరున్నారో ఇది మనకు ఎంపీఓ మనకు కుదురుమల ఇన్ఛార్జ్ అంటే ఆయనతో కూడా మాట్లాడినాము, మరియు పంచాయత్ సెక్రటరీ గారికి మాట్లాడినాం. పిల్లల ఇబ్బంది, తండ్రి వాళ్ళ ఒక ఇందుట్లో చదువుకున్న ఒక తండ్రి శ్రీనివాస్ వాళ్ళ కూతురు చాలా ఇబ్బంది అంటే ఆయన చెప్తాడు ఒకసారి. నిన్న మీ పాప వచ్చి ఏమని చెప్పింది మీకు? మా పాపకు వచ్చి ఇక్కడ రాకింది, ఇక్కడ బాత్రూమ్ బయటకు వచ్చి కింద పడ్డది. బాత్రూమ్ సరిగా లేదు, ఎక్కడ కాలువ పోయిన కొద్ది కింద వర్షం ఇబ్బంది కాదు. అందులో చెరువు కూడా నిండింది మన కుదురుమల. దయచేసి విలేజ్ల వాళ్ళు గిట్ట సరే ఇక ఎవరైనా సరే తప్పకుండా బాత్రూమ్లు ఎవరైతే కాంట్రాక్టర్లు కట్టిందో వాళ్ళు తప్పకుండా తెలిసే ప్రయత్నం, ఎందుకంటే అక్కడ చెరువు నిండింది, అక్కడైనా ఇబ్బంది ఉంది. పిల్లలు చూసిన వాళ్ళని చూస్తే ఎంత ఇబ్బందిగా ఉంది. ఎవరికైనా సరే మన ఇళ్ళల్లో ఉన్న పరిస్థితి ఉన్నది, కంపల్సరీ తెరిచే ప్రయత్నం అయితే కాంట్రాక్టర్. చిన్నపిల్లలకి ఇంకా బాత్రూమ్ ఉంది పోతున్నారు. మేము ఇంకా పెద్దవాళ్ళం బాత్రూమ్ చేసి తెరవలేరు, అక్కడ చాటింగ్ బాత్రూమ్ తాళం ఉన్నందుకు అసలు పోయినకి ఇబ్బంది అవుతుంది. ఆ బాత్రూమ్ లో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వచ్చి 2-3 రోజులు బంద్ అవుతున్నాం స్కూల్కి కూడా. అది ఎంత తొందరగా బాత్రూమ్ తెరవాలని కోరుకుంటున్నాం. ఎంత తొందరగా తెరిపిస్తే అంత మంచిగా ఉంటుందని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా తెరిపిస్తారని కూడా మీ విషయాన్ని కాంట్రాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మేము ఎంపీఓ గారికి మాట్లాడినాం, ఆయన స్పెషల్ ఇన్ఛార్జ్ పంచాయత్ సెక్రటరీ గారికి మాట్లాడినాం. అంతా పోయి తప్పకుండా మీ ఆడవాళ్ళ ఇబ్బంది, మా మగపిల్లలకి చాలా ఇబ్బంది ఉంది, మీ ఇబ్బంది మేము అర్థం చేసుకోగలుగుతాం, తొలగించే ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్టర్ మరో పారిట మేము విన్నవిస్తాం. త్వరలో ఇది పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తాం. చిన్న బాయ్.